హలో గైస్, వెల్కమ్ టు ది డే టు డే రివ్యూ. ఈ వీడియోలో 2024 ఐపీఎల్లో సెకండ్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ ఈ మ్యాచ్ గురించి, వాళ్ళ ప్లేయింగ్ 11 గురించి, వాళ్ళ బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే ఈ రెండు టీంలు ఇంతవరకు ఐపీఎల్లో కప్పు కొట్టలేదండి. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఆశయంతో బరిలో దిగుతున్నారు. సో నా తరపు నుంచి, నా సబ్స్క్రైబర్ తరపు నుంచి, ఫ్యాన్స్ తరపు నుంచి వీళ్ళిద్దరు ఈ రెండు టీంలకి ఆల్ ది బెస్ట్ అండి. వెన్యూ వచ్చేసి పంజాబ్కి హోమ్ స్టేడియం అండి. వీళ్ళైతే ఈసారి స్టేడియం అయితే మార్చారు. చండీగఢ్ స్టేట్ మలన్పూర్ సిటీ అయితే మహారాజ్ యుధ్వేంద్ర స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఇందులో ఇంతకుముందు ఐపీఎల్ మ్యాచ్ ఏం జరగలేదు, కానీ డొమెస్టిక్ మ్యాచ్ అయితే కొన్ని జరిగాయి. డొమెస్టిక్ మ్యాచెస్లో మొత్తం 28 మ్యాచ్లు ఈ స్టేడియంలో ఆడితే అందులో 15 ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళైతే గెలిచారండి. ఇంకా చేజింగ్లో ఓన్లీ 8 సార్లు మాత్రమే గెలవడం జరిగింది. సో ఇది కూడా ఒక బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పిచ్చర్ అని చెప్పాలి. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకైతే బ్యాటింగ్ అనుకూలిస్తుంది. సెకండ్ టైం చేంజ్ చేసే వాళ్ళకైతే బౌలింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇది టాస్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇంకా ఢిల్లీ వర్సెస్ పంజాబ్ హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఐపీఎల్లో 32 మ్యాచెస్ అయితే జరిగాయండి. అందులో 16 మ్యాచెస్ ఢిల్లీ గెలిస్తే 16 మ్యాచెస్ పంజాబ్ గెలిచింది. అంటే వీళ్ళిద్దరికి హెడ్ టు హెడ్ బ్యాటిల్ చాలా స్ట్రాంగ్గా ఉండి ఈక్వల్గా ఉంటుంది. వీళ్ళతో ఎప్పుడు మ్యాచ్ జరిగినది ఎవరు గెలుస్తారనే సస్పెన్స్ మాత్రం ప్రేక్షకుల్లో బాగానే ఉంటుంది. వీళ్ళకి ప్రతి మ్యాచ్ ఒక నెక్ టు నెక్ బ్యాటిల్ లానే ఉంటుంది. కానీ లాస్ట్ 5 మ్యాచెస్లో ఢిల్లీ 4 మ్యాచెస్ గెలిస్తే పంజాబ్ ఒకటే గెలిచింది. సో కొంచెం అడ్వాంటేజ్ అయితే ఢిల్లీకే ఉందని చెప్పొచ్చు హెడ్ టు హెడ్ బ్యాటిల్లో. ఇంకా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఓపెనర్గా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా అయితే ఓపెన్ చేస్తారండి. ఇంకా థర్డ్ ప్లేస్లో మిచెల్ మార్ష్, ఫోర్త్ ప్లేస్లో రిషబ్ పంత్ అయితే ఉన్నారండి. వీళ్ళ ఓపెనింగ్ అండ్ టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓపెనర్ ఈ నలుగురు కూడా మ్యాచ్ విన్నర్స్గా చెప్పుకోవచ్చు గతంలో. సో వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుంది. ఇంకా 5th ప్లేస్లో ట్రిషన్ స్టబ్ అయితే ఉన్నాడండి. 6th అక్షర్ పటేల్, 7th కుమార్ కుషాంగ్రా, 8th లలిత్ యాదవ్, 9th కుల్దీప్ యాదవ్, 10th ఇషాంత్ శర్మ, ఎన్రిచ్ నార్టేజ్ అయితే ఉన్నారండి. ఇంకా ఓపెనర్గా పృథ్వీ షా అండ్ వార్నర్ అయితే మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా మిచెల్ మార్ష్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంకా వీళ్ళకి రిషబ్ పంత్ అయితే రిటర్న్ రావడం అయితే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. లాస్ట్ సీజన్లో అయితే రిషబ్ పంత్ లేని లోటు అయితే చాలా క్లియర్గా అయితే కనిపించింది. తను ఉంటే కొన్ని మ్యాచ్ విన్నింగ్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. లాస్ట్ టైం అయితే ఒక వార్నర్ మీదే మొత్తం క్యాప్టెన్సీ ప్రెజర్ అండ్ టీమ్ ప్రెజర్ మొత్తం పడడంతో టీం అయితే అనుకున్నంత ముందుకైతే వెళ్ళలేకపోయింది. కానీ ఈసారి రిషబ్ పంత్ రిటర్న్ అవడం వల్ల వీళ్ళకైతే చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పాలి. మరి తనైతే వికెట్ కీపింగ్ చేస్తాడో లేదో అనేసి ఒక చిన్న డౌట్ అండి. ఎందుకంటే తనకు రీసెంట్గానే చాలా ఇంజురీస్ అయితే జరిగాయి. యాక్సిడెంట్ వల్ల, చాలా ఇంజురీస్ వల్ల మరి వికెట్ కీపింగ్ చేస్తాడో లేదో అయితే చెప్పలేం. కానీ ఫిజికల్ ఫిట్నెస్ పరంగా అయితే వాళ్ళైతే సర్టిఫికేట్ ఇచ్చేసారండి తను కీపింగ్ కూడా చేయొచ్చు అని. అది ఇంకా పంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం కష్టమే అని చెప్పాలి. ఓపెనర్స్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఓపెనింగ్ టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నా మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ అనే చెప్పాలి. ఇంకా డెత్ ఓవర్స్లో విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్లేయర్ అయితే వీళ్ళకి లేరండి మిడిల్ ఆర్డర్లో. పిచ్ కొంచెం బౌలింగ్ కూడా అనుకూలిస్తుంది కాబట్టి, స్పెషల్లీ స్పిన్నర్కి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఢిల్లీకి అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ ఇద్దరు మంచి స్పిన్నర్లు అయితే, టాప్ క్లాస్ స్పిన్నర్లు అయితే ఉన్నారు. ఐపీఎల్లో టాప్ స్పిన్నర్ దియోస్లో వీళ్ళిద్దరు పేరే కొనసాగుతుంది. ఇంకా వీళ్ళ బౌలింగ్ విషయానికి కూడా పర్లేదండి, బాగానే ఉంది. ఒక నార్టేజ్కి మాత్రం కొన్ని ఇంజరీస్ ఉండడం వల్ల తనైతే ఎఫెక్టివ్గా బౌలింగ్ అయితే వేయలేకపోతున్నాడు. కానీ చూడాలి మరి ఐపీఎల్లో ఎలా వేస్తాడనేది. టీమ్ వైజ్ అయితే బౌలింగ్ బ్యాటింగ్ పర్లేదండి. ఒక మిడిల్ ఆర్డర్లోనే కొంచెం వీక్ అయితే ఉంది. సో ఐకమత్యంతో ఆడితే వీళ్ళు కూడా మ్యాచ్ అయితే గెలవచ్చు. ఇంకా పంజాబ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే శిఖర్ ధావన్ అండ్ జానీ బేస్ట్రో ఓపెన్ చేస్తారండి. 3rd ప్రవస్మరణ్ సింగ్, 4th లివింగ్స్టోన్, 5th జితేష్ శర్మ, 6th శామ్ కరన్, 7th హర్షర్ పటేల్, 8th హర్ప్రీత్ సింగ్, 9th కంగిసో రబాడా, 10th రాహుల్ చహర్, 11th హర్షదీప్ సింగ్. ఇంకా వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా అథర్వ అయితే ఉన్నాడండి. ఇంకా పంజాబ్ టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుందండి. శిఖర్ ధావన్, జానీ బేస్ట్రో, ప్రవస్మరణ్ సింగ్ అండ్ లివింగ్స్టోన్ ఇలా 4 అయితే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ మ్యాచెస్లో. ఇంకా వీళ్ళకి మిడిల్ ఆర్డర్లో జితేష్ శర్మ అండ్ శామ్ కరన్ అయితే ఉన్నాడండి. శామ్ కరన్ ఆల్రౌండ్ ప్రదర్శన అయితే బాగా చేయగలడు. తన బౌలింగ్లోను బ్యాటింగ్లోను అద్భుతంగా అయితే ఆడగలడు. ఇంకా పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే వీళ్ళకైతే ఒక గన్ బౌలర్ ఉన్నాడండి, కంగిసో రబాడా. అండ్ శామ్ కరన్ కూడా మంచి ఎఫెక్టివ్ బౌలింగ్ అయితే వేయగలడు ఆల్రౌండ్ ప్రదర్శనతో. ఇంకా వీళ్ళకి హర్షదీప్ సింగ్ కూడా చాలా ఫేస్ అయితే వేయగలడు. వీళ్ళ బౌలింగ్ అయితే ఐపీఎల్లో టాప్ బౌలింగ్ ఉన్న టీం అయితే ఇదేనండి, పంజాబే. చాలా స్ట్రాంగ్ బౌలింగ్ టీం అయితే ఉంది పంజాబ్కి. మరి చూడాలి.
ఈ సీజన్ కప్ కొడతారా అనేది. ఇంకా వీళ్ళకి జానీ బేస్టో రావడం వల్ల చాలా అడ్వాంటేజ్ అండి. లాస్ట్ సీజన్లో అయితే జానీ బేస్టో లేడు, కానీ ఈ సీజన్లో మళ్ళీ తను కంబ్యాక్ చేయడం వల్ల ఈ టీంకి అయితే పర్లేదు, కొంచెం బ్యాటిల్ బాగానే ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి పంజాబ్ టీమ్స్కి రెండు టీమ్స్కి టాప్ ఆర్డర్ అయితే చాలా బాగుందండి. మిడిల్ ఆర్డర్లో కొంచెం ఢిల్లీకి కొంచెం తక్కువ ఉందని చెప్పాలి. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే రెండు టీంలు పర్లేదండి. ఢిల్లీకి స్పిన్నర్స్ ఎక్కువ అడ్వాంటేజ్ పర్లేదండి. కొంచెం వీళ్ళకి నెక్ టు నెక్ బ్యాటిల్ అయితే జరిగింది. చూడడానికి కూడా మ్యాచ్ అయితే కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది. అది కాక వీళ్ళకి హెడ్ టు హెడ్ కౌంట్లో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇంకా ఢిల్లీ వర్సెస్ పంజాబ్ గురించి అయితే అదండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెండు టీమ్స్లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.